అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనంద్ రెడ్డి గారు తర్వాత ఫరూక్ గారి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో నిన్నారు. మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందరి ఎజెండా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలా అనేది. దానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, ఫరూక్ అన్న గారు అయితేనేమి ఆ రోజు ఇద్దరం కలిసి ఇక్కడ ఖచ్చితంగా 8 ఫరూక్ అన్న గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీద ఇంకా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకొని, ఎందుకంటే బ్రహ్మవన్న వర్గం కానీ ఫరూక్ అన్నకు సంబంధించి, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడున్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి, వాళ్ళ ఫాదర్ అయితేనేమి, వీళ్ళు కేవలము డబ్బు అహంకారము, తర్వాత అధికార దుర్వినియోగము, ఇటువంటి దానిల మీదనే గెలిచాలా, తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే 2-3 డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము. ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ మాకు నంద్యాల నియోజకవర్గం. ఏ కారణం లేకుండా అనవసరంగా ఒక సైకోతనానికి చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేసిన విషయం ఇప్పటికీ ఇంకా ఎవరు మర్చిపోలేదు. చిన్న చిన్న సమస్యలు మా మధ్యలో ఉన్నా అవి టెంపరవరీ మాత్రమే, అవి అయిపోతాయి. 2 రోజుల్లో మేము అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారి విజయానికి కృషి చేస్తాము. దానికి ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు 2 రోజుల్లో జిల్లా పార్టీ ఆఫీస్లో మరి ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ఆ రోజు కార్యాచరణ ఎట్లా అనేది మీ అందరికీ తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.